కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం విధించిన గడువును తెలంగాణ ప్రభుత్వం ఇంకాస్త పొడిగించింది. ఈ నెల 23వ తేదీ వరకు కొత్త వైన్ షాపుల లైసెన్సుల కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. 27న డ్రా నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. గడువు పెంచడంతో కేవలం అప్లికేషన్ల ఫీజుల కింద 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. తెలంగాణలో వైన్ షాప్ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఎక్సైజ్ శాఖ పెంచింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు ముగిసింది. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం, మధ్యలో బ్యాంకులకు సెలవులు రావడం, తెలంగాణ అంతటా ఒకరోజు బంద్ జరగడం లాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని గడువు పెంచారు. లెక్క ప్రకారం శనివారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున వ్యాపారులు ఎక్సైజ్ ఆఫీస్కు తరలివచ్చారు. అయితే బీసీ రిజర్వేషన్లపై జరిగిన బంద్ కారణంగా బ్యాంకులు పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం గడువు పెంచింది. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ ఈ నెల 23వ తేదీ వరకు అప్లికేషన్లు అందుకుంది. మొత్తం 2,620 మద్యం షాపులకు గాను శనివారం అర్ధరాత్రి వరకు 86,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖకు వైన్ షాపుల కోసం 1,32,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా అప్పట్లో 2,645 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతంలో ఒక్కో వైన్ షాప్ దరఖాస్తు కోసం 2 లక్షల రూపాయల ఫీజు ఉండేది. ప్రస్తుతం దాన్ని 3 లక్షల రూపాయలకు పెంచారు. అయినప్పటికీ డిమాండ్ తగ్గలేదు. కేవలం దరఖాస్తుల ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా. ఇక ఇప్పటి వరకు అందిన దరఖాస్తులతో 2,400 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచడంతో వైన్ షాపుల కోసం 90,000 వరకు అప్లికేషన్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు లిక్కర్ సేల్స్లో సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న దసరా సందర్భంగా కేవలం 2 రోజుల్లోనే రాష్ట్రంలో 419 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30వ తేదీ ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. ఇలా ఎప్పటికప్పుడు లిక్కర్ సేల్స్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైన్ షాపులకు డిమాండ్ ఎక్కువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఇది కూడా ఆకర్షణీయంగా ఉండటంతో వ్యాపారులు వైన్ షాప్ లైసెన్స్ల కోసం ఎగబడుతున్నారు. అందుకే కేవలం అప్లికేషన్ ఫీజుల రూపంలోనే 1,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుంది రాష్ట్ర ప్రభుత్వం.